ఓకే ఫ్రెండ్స్, సో మనకు ప్రిలిమినరీ పరీక్ష తర్వాత ప్రిలిమినరీ పరీక్షలో మనము క్వాలిఫై అవుతే మనము మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులం అవుతాం. ఈ మెయిన్స్ పరీక్ష డిస్క్రిప్టివ్ పరీక్ష, అంటే వ్యాస రూపంలో మనము సమాధానాలు రాయవలసిన అవసరం ఉంటుంది. ఈ మెయిన్స్ పరీక్షలో మనకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లు అన్నీ కూడా రెండు లాంగ్వేజ్లలో ఉంటాయి. ఒకటి హిందీ, రెండు ఇంగ్లీష్. ఈ రెండు లాంగ్వేజ్ లో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మనము ఆ క్వశ్చన్ అని అర్థం చేసుకున్న తర్వాత మీకు నచ్చిన భాషలో అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో పొందపరిచినటువంటి భాషలలో మనం ఏ భాషలోనైనా ఆన్సర్ రాసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుగు పీపుల్ కాబట్టి వీఆర్ ఎలిజిబుల్ టు రైట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. తెలుగులో రాసుకునే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి అన్ని పేపర్లు మనము తెలుగులో రాసుకోవచ్చు. మెయిన్స్ పేపర్లు అన్ని కూడా తెలుగులో రాసుకోవచ్చు. మరి ఈ మెయిన్స్ పరీక్షలో ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏవి క్వాలిఫై మార్క్స్, ఏవి స్కోర్ చేసుకునే సబ్జెక్టు అన్న దాన్ని మనము తెలుసుకుందాం. రైట్, మెయిన్స్ పరీక్షలో మనకు ముందుగా క్వాలిఫైయింగ్ పేపర్స్ రెండు ఉంటాయి. ఒకటి పేపర్ ఏ, కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్. కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్ అంటే మన మాతృభాష ఏదైతే ఉందో దాన్ని మనం ఎంపిక చేసుకుని రాసుకోవచ్చు. అంటే భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఆ రాష్ట్రపు మాతృభాషను అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పొందపరిచిన భాష ప్రకారము ఆ భాషలో ఈ కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్ పేపర్ ని రాయవచ్చు. ఈ పేపర్ కి 300 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పేపర్ కి టైం వచ్చేసరికి మనకు 3 hours టైం ఉంటుంది. ఈ పేపర్ ఏ కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్ పేపర్ ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. మనకు స్కోరింగ్ లో ఈ మార్క్స్ ని యాడ్ చేయరు. ఈ 300 మార్కులకు గాను మనకు 25% ఆఫ్ మార్క్స్ ని స్కోర్ చేయాలి. 25% అంటే ఏంటంటే 300కు 75 మార్కులు మనం స్కోర్ చేస్తే ఈ పేపర్ ఏ క్వాలిఫై అయిన వాళ్ళం అవుతాము. ఈ పేపర్ ఏ క్వాలిఫై అవుతేనే మనం మెయిన్స్ లో ఆ తర్వాత రాసిన పేపర్లు కరెక్షన్ చేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పేపర్ బి ఇంగ్లీష్, ఇది అందరికీ ఉంటుందన్నమాట. మెయిన్స్ కి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా ఒకరు ఇండియన్ లాంగ్వేజ్ రాయాలి, రెండు ఇంగ్లీష్ రాయాలి. ఈ రెండు పేపర్లు క్వాలిఫైయింగ్ పేపర్సే. సో పేపర్ బి మనకు ఇంగ్లీష్ మీద మనకు ఇంగ్లీష్ లో మనకు ప్రశ్నలు అడుగుతారు. మనం ఎస్ఐ రైటింగ్ లో రాయాల్సి వస్తుంది. 300 మార్క్స్ కి ఈ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. టైమింగ్స్ 3 hours ఉంటుంది. సేమ్ ఈ పేపర్ లో కూడా మనకు 25% ఆఫ్ మార్క్స్ రావాలి. 300కు 25% మార్కులు అంటే 300కు 75 మార్కులు వస్తే మనము ఈ పేపర్ ఏ, పేపర్ బి క్వాలిఫై అవుతాము. ఈ పేపర్ ఏ, పేపర్ బి క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే మనం స్కోరింగ్ పేపర్స్ ఏవైతే రాసామో వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఈ స్కోరింగ్ కి సంబంధించిన మెయిన్స్ పేపర్ ఏమేమి ఉంటాయి? ఇప్పుడు సివిల్ సర్వీసెస్, ఎంటైర్ సివిల్ సర్వీసెస్ లో ఇక్కడి వరకు పరీక్షలన్నీ కూడా అంటే ప్రిలిమినరీ పరీక్ష తర్వాత క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇక్కడి వరకు కేవలం మనల్ని క్వాలిఫై చేయడానికి మాత్రమే యూపీఎస్సీ పరీక్ష నిర్వహించింది. అసలైన పరీక్షలు ఈ పరీక్షలు, వీటిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మాత్రమే మనకు సర్వీసు ర్యాంకు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మెయిన్స్ లో మనకు స్కోరింగ్ పేపర్స్ వచ్చేసరికి ఫస్ట్ ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. ఈ ఎస్ఏ రైటింగ్ పేపర్ కి మనకు 250 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత జిఎస్ పేపర్, జనరల్ స్టడీస్ 1, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ, ఈ పేపర్ ఉంటుంది. ఇండియన్ హెరిటేజ్ భారతదేశానికి సంబంధించిన సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర, భారతదేశపు జియోగ్రఫీ, అలాగే వరల్డ్ జియోగ్రఫీ అండ్ సొసైటీ, భారతదేశ వ్యవస్థ ఏ రకంగా ఉంది అన్న దాని మీద మనకు డిస్క్రిప్టివ్ లో ప్రశ్నలు అడుగుతారు. మనము వాటికి ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనకు 250 మార్క్స్ కి క్వశ్చన్స్, టోటల్ 250 మార్క్స్ కి పరీక్ష నిర్వహిస్తారు. టైమింగ్స్ వచ్చేసరికి సేమ్ 3 hours ఉంటుంది. తర్వాత మనకు జిఎస్ పేపర్ 2 వచ్చేసరికి గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇది 250 మార్కులకు. ఇది జిఎస్ పేపర్ 2. గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ పరిపాలన, భారత రాజ్యాంగము, సోషల్ జస్టిస్ సామాజిక న్యాయము,
ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాల మీద మనకు డిస్క్రిప్టివ్ లో ప్రశ్నలు అడుగుతారు. వాటికి గాను మనకు 250 మార్క్స్ కేటాయిస్తారు. తర్వాత జిఎస్ పేపర్ 3 టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ. ఏదైనా అనుకోని విపత్తు జరిగినప్పుడు ఏ రకంగా దానిని మనం కంట్రోల్ చేయాలి, నిర్వహించాలి. ఉదాహరణకు వరదలు, తుఫాన్లు, భూకంపాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఏ రకంగా అఫీషియల్ అథారిటీ పీపుల్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏ రకంగా నిర్వహిస్తారు అనే దాన్ని మనకు తెలుస్తుంది. ఇక్కడ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్, ప్రజెంట్ గా ఉన్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్స్ నుంచి జీడిపి, జిఎన్పి, ఎకనామిక్ సర్వే ఇట్లాంటివి. సో ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ లో ప్రశ్నలు. తర్వాత బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, పర్యావరణం పరిరక్షణ, వాటి మీద, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది జిఎస్ 3 పేపర్. వీటి మీద మనకు 250 మార్క్స్ కి ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత జిఎస్ 4 ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అంటే ఒక వ్యక్తి ఐఏఎస్ కి, ఐపీఎస్ కి, గ్రూప్ ఏ కి, గ్రూప్ బి కి ఆ లెవెల్ పోస్టులకు ఎంత వరకు అర్హుడు, ఇతని దగ్గర అంతటి ఎథిక్స్, ఇంటిగ్రిటీ ఉన్నాయా లేవా, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేవా, ఇతనికి అంత విలువలు ఉన్నాయా లేవా, మోరల్ గా ఇతను అడ్మినిస్ట్రేషన్ చేయగలడా లేదా అనేది మనల్ని పరీక్షించడానికి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మనకి ఆప్షనల్ పేపర్ ఉంటుంది. అంటే మనకు చాలా సబ్జెక్టులు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో ఏదైనా ఒక సబ్జెక్ట్ ని మనం ఆప్షనల్ సబ్జెక్ట్ గా తీసుకోవాలి. ఏ సబ్జెక్ట్ ఆప్షనల్ గా తీసుకున్నా అందులో 2 పేపర్లు ఉంటాయి. అందులో పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 250 మార్క్స్ కి ఉంటుంది. పేపర్ 2 250 మార్క్స్ ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్ మీ డిగ్రీ సబ్జెక్ట్ బేస్ మీద తీసుకోవచ్చు, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ని కూడా బేస్ గా తీసుకొని మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ ని తీసుకుంటే అందులో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఒకటి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఒకటి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ థియరీస్ అని ఉంటుంది. సో ఈ రకంగా మనం ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా అందులో మనము 2 పేపర్ల మీద పరీక్షలు రాయడం జరుగుతుంది. అదే పేపర్ 1, పేపర్ 2. సో దానికి గాను మనకు 250 మొత్తానికి మనకు ఇటు నుంచి ఈ క్వాలిఫైయింగ్ పేపర్లు కాకుండా స్కోరింగ్ పేపర్లు తీసుకుంటే ఈ స్కోరింగ్ పేపర్లు జిఎస్ఐ రైటింగ్ నుంచి ఆప్షనల్ సబ్జెక్ట్స్ వరకు మొత్తం మనం 1750 మార్కులకు గాను 1750 మార్క్స్ గాను సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష రాస్తాము. ఈ మెయిన్స్ పరీక్షలో మనం స్కోర్ చేసి క్వాలిఫై అయితే 1:2 చొప్పున మనకు పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది అనమాట. ఇంటర్వ్యూకి వచ్చేసరికి మనకు 275 మార్క్స్ కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ వచ్చేసరికి మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మన సోషల్ అండ్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనకు ఉన్నటువంటి స్కిల్స్ ని ఇప్పటి వరకు మనము ఓన్లీ రిటర్న్ టెస్ట్ లో రాసుకొని చూపించాము. కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ జరగడం ద్వారా మనకు సబ్జెక్ట్ పరంగా, అలాగే మనకు ఉన్నటువంటి పర్సనాలిటీ, హానెస్ట్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ, మన దగ్గర ఉన్నటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో వాళ్ళు డైరెక్ట్ గా బోర్డ్ ఆఫ్ ఇంటర్వ్యూ బోర్డు మనకు డైరెక్ట్ గా చూసి మనకు మార్క్స్ ని కేటాయిస్తారు. కాబట్టి సో మొత్తానికి 275 మార్క్స్ కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో 1750, 275 మొత్తం మనకి 2025 మార్కులకు యూపీఎస్సి పరీక్ష మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ నిర్వహించి మనకు ర్యాంక్ ని, సర్వీస్ ని కేటాయిస్తుంది. ఇది యూపీఎస్సికి సంబంధించిన సివిల్ సర్వీసెస్ కంప్లీట్ ప్యాటర్న్. ఓకే ఫ్రెండ్స్, తెలుగు మీడియం అభ్యర్థులు ఈ మెయిన్స్ ప్రిలిమ్స్ కి సంబంధించి ఏ పుస్తకాలను రిఫర్ చేయవచ్చు అన్న దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను, దాన్ని మీరు చూడండి. ఏ బుక్స్ ని మనం ఫాలో కావాలి అన్న దాని గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఫ్రెండ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ జస్ట్ కామెంట్ ఆన్ ద under the video. Okay, thank you. Subscribe my channel. Thank you very much.